Hello, good morning. Welcome to Listen to Your Story and Learn a Model program. This is your storyteller, Kevin Narendra, English Jetway School, Vilpcherla, Musnur Mandal, Yellow District. Today's story is The Honest Minister. Once an honest minister valued all goods in the kingdom fairly and paid the sellers well. The greedy king thought, if he keeps paying everyone so fairly, all my wealth will soon be lost. I will appoint someone who will pay less. He selected the first person he saw, who was a foolish man. Just then, a horse dealer brought 500 horses for sale. The foolish man valued them at one measure of rice. The horse dealer asked, what is the value of one measure of rice? The whole kingdom, of course. The foolish man replied. The king brought the honest minister back. The moral is value just and fair dealings. వాల్యూ జస్ట్ అండ్ ఫెయిర్ డీలింగ్స్. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఒక రాజ్యంలో మంత్రి గారు తన దగ్గరికి వచ్చేటువంటి ప్రతి వస్తువు యొక్క విలువని జాగ్రత్తగా కట్టి వాళ్ళకి సరైనటువంటి ధర ఇస్తూ చక్కగా గౌరవంగా ఉంటుంటే ఆ దురాశపరుడైన రాజు ఏమనుకున్నాడంటే, ఇలా ప్రతి వస్తువుకి సరైన విలువ కట్టి ఇచ్చేస్తుంటే కొన్నాళ్ళకి నా రాజ్యంలో డబ్బంతా అయిపోతుంది, ఈ మంత్రి బలివాడు దొరికాడు అనుకుని ఎవరైతే తక్కువకి ఇస్తారో అట్లాంటి వాడిని నా మంత్రిగా పెట్టుకుంటానని అనుకున్నాడు. తను చూసిన వెంటనే ఒక వ్యక్తిని మొత్తం మంత్రిగా పెట్టుకున్నాడు. అతను ఎలాంటి వాడంటే కొంచెం తెలివి తక్కువ వాడు అనమాట. సరే, అదే సమయానికి ఆ ఊర్లో 500 గుర్రాలు అమ్మడానికి ఒక వ్యాపారి వచ్చాడు. వ్యాపారి వస్తే ఈ తెలివి తక్కువ వాడిని మంత్రిగా పెట్టుకున్నాడు కదా, అతను అన్నాడు కదా, సరే అవి ఒక సంచి ధాన్యానికి విలువ చేస్తాయి అన్నాడు. అప్పుడు ఆ గుర్రాలు అమ్మి అతను అన్నాడు కదా, ఒక సంచి ధాన్యం అంటే ఎంత విలువ అవుతుందో అండి అని చెప్పి అడిగితే, ఏముంది ఈ రాజ్యం అంత విలువ అని తెలివి తక్కువగా సమాధానం చెప్పాడు. దాంతో రాజుకి బుద్ధి వచ్చి మైండ్ పోయిందనమాట. అట్లాంటి తెలివి తక్కువని నేను మంత్రిగా పెట్టుకున్నాను అనుకుని వెంటనే అతన్ని తొలగించేసి పాత మంత్రిని తీసుకొచ్చి తన స్థానంలో పెట్టేసాడు అనమాట. ఓకే, ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, ఏ వస్తువుకి ఏ విలువ ఇవ్వాలో అలా విలువ ఇవ్వడం అనేది కూడా ఒక గొప్ప విషయం అనమాట. సరైనటువంటి వస్తువుకి సరైనటువంటి విలువ ఇవ్వటం ఇవ్వడమే మంచిది. అలా ఇవ్వడం నేర్చుకోవాలి మనం కూడా. ఇది ఈ కథలో నీతి. మరి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. బాయ్.